గడిచిన మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ నియోజకవర్గం నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయడం అయింది పంతొమ్మిదిలో. తర్వాత అక్కడి నుంచి 17 నుంచి 24 వరకు కూడా ఈ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా కూడా కొనసాగాను. మరి ఆ తర్వాత కొన్ని పరిణామాలతో నేను బయటికి రావడం జరిగింది, పార్టీకి రిజైన్ చేసి. వచ్చిన వెంటనే మరి జిల్లా అధ్యక్షులు పెద్ద మనసుతో నన్ను అంగీకరించి మరి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారితో మాట్లాడి మరి నాకు చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి అయినా ఉంటారు అనే నమ్మకం నాకుంది. మరి పార్టీలోకి నేను తీసుకొస్తున్నానని చెప్పి మరి ఆమె దగ్గర తీసుకెళ్ళి నాకు కండు వేయించడం జరిగింది. మరి అక్కడి నుంచి కూడా నేను మరి ఏదైతే మార్చి 10వ తారీఖు నుంచి నేను పార్టీలో వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఏమి మనం వంతు చేస్తే పార్టీ అభివృద్ధి చెందుతుంది ఈ నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో మరి నేను ముందుకు రావడం జరిగింది. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి నేను ఈ యొక్క నెల రోజుల్లో చేసినటువంటి అనేక రకమైన పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలను ఉద్దేశించి పార్టీని దృష్టిలో పెట్టుకుని మరి అధ్యక్షులు వారు తనకి తోడు సేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో, అలాగే మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి గ్రామ బూత్ స్థాయి నుంచి రూరల్ మండల అధ్యక్షులు కూరాకిల రాజా గారిని కూడా రమ్మని కోరుకుంటున్నాం. మరి ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి నన్ను గుర్తించి మరి ఈ నియోజకవర్గంలో నేను ఆయన చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి, అలాగే ఈ జిల్లాలో కూడా నా యొక్క సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి నాకు గౌరవ అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ గారు, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మరి ఒక ఆలోచన విధానానికి వచ్చి, అలాగే గౌరవ పెద్దలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి మన కర్రి ధర్మరాజు గారు అవ్వచ్చు, సింగిరిదేవి సత్యరాజు గారు అవ్వచ్చు, మరి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని, అలాగే కొల్లా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, మరి వీళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి హైకమాండ్ కోర్ కమిటీలో వాళ్ళు చర్చించుకుని మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఏ విధంగా కూడా నా సొంతానికి దుర్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరి ఇది పార్టీకి ఈ నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ కార్యక్రమాలకి మరి నేను కింద స్థాయి బూత్ స్థాయి ఏజెంట్ దగ్గర నుంచి మండల స్థాయి అధ్యక్షుల దగ్గర నుంచి మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణుల నుంచి అందరినీ కలుపుకుని నేను వెళ్తానని చెప్పేసి మరి అధ్యక్షుల వారు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తూ కూడా మరి నీ ముఖ్య ఉద్దేశం కార్యక్రమాన్ని మీరు ఉద్దేశించి మరి జిల్లా అధ్యక్షులైనటువంటి రామ్కుమార్ గారిని ప్రెస్ రిలీజ్ చేసి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఉమ్మడి వెంకట్రావు గారిని జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఆయన నెల క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అలాగే కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, పరిచయాలు. ముఖ్యంగా ప్రతిపాడు అసెంబ్లీలో ఒక నేషనల్ పార్టీలో పనిచేశారు ఇంతకాలం. ఆ సిస్టమ్స్ ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో నేషనల్ పార్టీ పాటించే విధానాలు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో అంటే పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా ఆయనకి అన్ని కనుక తప్పకుండా అది బీజేపీకి కూడా ఉపయోగకరం. ముఖ్యంగా ఈ జనరల్ ఎలక్షన్లో మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కనుక ఈ సందర్భంగా పార్టీ మరింత బలోపేతం చేస్తూ నాయకత్వాన్ని పెంచే విధంగా మన ఉమ్మడి వెంకట్రావు గారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈయన ఈ 2 వారాలు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మా ఇతర నాయకులు ప్రతిపాడు అసెంబ్లీకి సంబంధించిన నాయకులతో సమన్వయం చేసుకుంటూ మా ఎన్డీఏ అభ్యర్థి అయిన సత్యప్రభ గారికి అండదండగా ఉంటూ ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొని ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించే ఉద్దేశం మాకుంది. 3 పార్టీలు కలిపి మా పార్టీ తరఫున కూడా ఎన్డీఏ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజే అందాయి మా రాష్ట్ర పార్టీ నుంచి. సో ఇవన్నీ కూడా ఇంటింటికి చేరవేస్తూ ప్రచారం చేయడం జరుగుతుంది. రేపు ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ ఉన్న సందర్భంగా ప్రతి పార్టీ నుంచి కార్యకర్తల్ని
ఆహ్వానించడం జరిగింది. పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ నామినేషన్లు వేసేటప్పుడు అందరూ ఉండాలని, మేడంకి మద్దతుగా నిలవాలని కోరడం జరిగింది. ఒక మహిళగా తప్పకుండా అవినీతి రహిత పరిపాలన అందిస్తారని, తప్పకుండా ఆమె గెలుస్తారు. ఎంత మెజారిటీ అన్నదే క్వశ్చన్. సో ఒక ఎమ్మెల్యేగా అయిన తర్వాత అవినీతి లేకుండా, ఎందుకంటే ప్రతిపాడు అసెంబ్లీ అంటే గత 5 సంవత్సరాల్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. అందుకే వైఎస్ఆర్సీపీ ఈ సీటు ఓడిపోతామని చెప్పి అభ్యర్థిని కూడా మార్చడం జరిగింది. సో మేము మా కమిట్మెంట్ ప్రజలకి అవినీతి రహిత పరిపాలన అందిస్తామని మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో 100 పైన పథకాలు ఉన్నాయి. హౌసింగ్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ స్కీమ్స్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయో అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం 60% నుంచి 90% ఉన్న సందర్భంగా అవన్నీ కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది. 2047 అంటే మనకి 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా మన భారతదేశం ఒక వికసిత భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా ఉండాలని మోడీ గారి కోరిక. ఆ విధంగా మన రాష్ట్రం కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలని, వనరులు సమృద్ధిగా ఉన్నాయి మన రాష్ట్రానికి, ఉపయోగించుకోవడం వల్లనే తప్పులు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ సర్కార్, అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కనుక ప్రజలు తప్పకుండా ఈ అలయన్స్ వలన బెనిఫిట్ పొందుతారు. వారి మద్దతు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.